నంద్యాల ఎస్పీ కాలనీలో స్థల వివాదం. నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆలయ చైర్మన్ చలంబాబు. అమర్నాథ్ గౌడ్ త్యాగం మరువలేనిది. ఎన్ఎండి ఫిరోజ్. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన. నంద్యాల టెక్క మార్కెట్ యార్డ్లో భారీ బహిరంగ సభ. ఎన్ఎండి ఫిరోజ్. బకెట్ నీళ్లలో పడి 2 ఏళ్ల బాలుడు మృతి. ఉంది ఇత వాతినావు నువ్వెందుకు వాతినావు? నీకు ఏమన్నా అవసరం ఉందా? కొలతలేదు గట్టి మాట్లాడినా ఇంకా అంటే 60 సెంట్లు అది మేము ఇద్దరు కొనుక్కున్నాం. ఒకరి కాదు, మేము ఈ పై పక్క ఈ 23 సెంట్లు ఒకటి కొనుక్కున్నాం. కింద మనకు తెలుసు మన సామాన్యంగా పొలం మటుకు శాశ్వతంగా ఇల్లదే, బండి రమణ వాళ్ళదే. మొదటి నుంచి అంటే వాళ్ళ వారసులు ఎవరు ఉన్నారు? ఇప్పుడు వాళ్ళ వారసులు కొడుకులు ఉన్నారు. కాశమయ్య లక్ష్మయ్య ఉన్నారు. ఏమి అది 22-24 అమ్మినాం మేము స్థానంలోకి. మీకు వాడుకున్నారు కానీ గవర్నమెంట్ స్థలమా ఇది? గవర్నమెంట్ స్థలమా? ప్రైవేట్ స్థలము అంటే ఎవరైనా వెళ్ళిపోతే ఎవరైనా ఇళ్ళైనా రాపించుకుంటారా మీరు? మీ నెంబర్ ఏదమ్మా? 2283. అది అనకూడదుమా మీరు? మీకు 2283 డాక్యుమెంట్ ఎందుకమ్మా? నెంబర్ ఏదమ్మా? అంటే మీ స్థలం తీసుకుంటావా నువ్వు? అంటే 55 సంవత్సరాలు నువ్వు 100 సంవత్సరాలు ఉన్నాయా నా స్థలం? ఎవరు నా స్థలం తీసుకొని? నేనేమంటున్నా అంటే 22-23 దాంట్లో జరిగింది అని తెలిస్తే వస్తే సరే సార్, సరే సార్. ఈవినింగ్ పంపిస్తారా సార్ నోటీసులు? సరే సరే సార్, ఓకే సార్. నా పేరు చిలకల లక్ష్మీనారాయణ. ఇది మా పెద్దల పూర్వీకుల నుంచి మాకు ఆస్తి 54 సంవత్సరాలు, అంటే 1972 సంవత్సరం నుంచి 1972 సంవత్సరం నుంచి మా ఆధీనంలో ఉంది. మేము పంట పండించుకుంటున్నాము. మా తండ్రి గారు పండించినారు, మా అబ్బగారు పండించినారు, నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ పంట పండించినాను. గత పోయిన నెల అంటే ఒక 15 రోజుల కిందట అనుకోకుండా ఒక రాత్రి ఇక్కడ కొందరు ముస్లిం వ్యక్తులు రాత్రికి రాత్రి వచ్చి ఫోన్లు బోర్డు వాతేసి మాది ఇది, మీరు ఏం చేసుకుంటారో చేసుకుపోండి అని చెప్పేసి మా మీద దౌర్జన్యానికి దిగినారు. మేము ఇక్కడికి వచ్చి ఏమి ఇది అని అడుగుతుంటే మమ్మల్ని పొలంలోకి కూడా రాకుండా అడ్డు ఇది చేస్తున్నారు. మొన్న ఎండకారు కూడా పంట నేనే పండించినానండి. ఇది మాకు ఇట్లా అన్యాయం చేసి మా అమ్మగారు కూడా కొన్నారు. ఇన్ని మా నాన్నగారి పేరు మీ నుంచి మా జేజీ కొని మా అమ్మ మా నాన్న వాళ్ళకి ఇచ్చింది. ఆ తర్వాత వారసత్వంగా 3 తరాలు మా అబ్బాయి వేసాడు. అదే మా అబ్బా మా జేజీ పండించినారు, మా నాన్నలు పండించినారు, నేను పండించాను. ఇప్పుడు ఈ రోజున వీళ్ళు మన ముస్లిం సోదరులు, మన నంద్యాలలో ముస్లిం సోదరులు ఈ విధంగా మాదిది అని చెప్పేసి కబ్జాకు గురి చేసి మమ్మల్ని భయభ్రాంతులను చేసి ఈ విధంగా మమ్మల్ని ఇది చేస్తున్నారు. బోర్డు వేసి బోర్డు మీద మావేవి ఎవరైనా వస్తే కఠిన చర్యలు తీసుకోబడను అని చెప్పేసి వాళ్ళే బోర్డు బెదిరించి మమ్మల్ని మీరు పోలీసు దృష్టికి తీసుకెళ్ళారు? పోలీసు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. పోలీసు వారిని ఇది చేసినాము. పోలీసు వారు వచ్చి మొన్న చూసుకొని బోర్డును చూసుకొని ఇట్లా మొత్తం తీసుకొని వీడియో తీసుకొని కూడా వెళ్ళారు. ఎంఆర్ఓ గారి తరపు నుంచి మాకు సర్వే రిపోర్ట్ ఉంది, సర్వేర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఉంది, ఎంజాయ్మెంట్ రిపోర్ట్ ఉంది, 1B అడంగలు ఉంది. మొత్తం మా పేరు మీదే ఉన్నాయండి.
ఇప్పుడు మీ పొలం దున్నుకుంటున్నారా, దున్నడం లేదా? మొన్నటిదాకా దున్నినేది, ఇప్పుడు ప్రజెంట్ కూడా దున్నినామండి. ఇప్పుడు ఎండకారు కదా, మొన్న వరి కోసినాక దున్ని పెట్టినాము. ఇప్పుడు వరి కోసిన తర్వాత వచ్చి విత్తిన్గా రాత్రికి రాత్రి ఈ పని చేసేసి మీకు దిక్కున్న చోట చెప్పుకోపోండి, మా దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మమ్మల్ని ఇది చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్ చూపించారా మీకు? మాకేం చూపించలేదు సార్ ఇంతవరకు. వాళ్ళు ఏమంటున్నారు? మా దగ్గర ఉన్నాయి, మాదిది అంటే ఏముందో చెప్పరు. మాది 1972 నుంచి మా స్థలం మాకు అమ్మినోళ్ళు దీంట్లోనే ఉన్నారు. మాకు అమ్మే పోయే రోజు పంట వేసుకొని వాళ్ళు అమ్మిన రోజు ఉన్నారు, ఆ రోజు నుంచి మేమే ఉన్నాం. మధ్యన కానీ ఎప్పుడే కానీ ఎవరే కానీ ఇది మాది ఇది చెప్పి ఎవరే కానీ రాలేదు. కావాలంటే మా పక్కన హద్దుల వాళ్ళు కూడా ఉన్నారు. వసంత్ జిల్లా సర్వేయర్ నుంచి నోటీస్ ఇచ్చినారండి. జిల్లా సర్వేయర్ నుంచి నోటీస్ ఇచ్చారు. ఏమి అంటే కనుక ఏమి సార్ ఇట్లా కేవిట్ వేసినాం కదా, మీరు మళ్ళీ ఇట్లా చేస్తున్నానంటే కేవిట్ వేస్తే ఏముంది, మేము చేసేదే కొలుతా అన్నారు. తర్వాత మేము హైకోర్టును ఆశ్రయించినాము. హైకోర్టు నుంచి నిన్న ఉత్తర్వులు వచ్చినాయి. ఈరోజు వస్తామన్నారు కొలతకు, ఇంతవరకు రాలేదు. మా పక్కన చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా వచ్చినారు. వాళ్ళు వస్తే ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళు వస్తే మేము రావాలని చెప్పి వచ్చినారు. కానీ సర్వే వాళ్ళు సార్ గారు ఇంకా రాలేదు. దయించి మమ్మల్ని కాపాడి రాష్ట్ర ప్రజలలో ఇట్లా భయభ్రాంతులకు చేసి ఇబ్బంది పెట్టకుండా ఎవరి భూములు వాళ్ళకు ఉండేదిగా మన నంద్యాల మంత్రివర్యులు కూడా ఉన్నారు. ఆయన మమ్మల్ని కాపాడి ప్రాధాయపడుతున్నాము. ఆయనను మా భూములు మాకు ఉండేలా చేయాలని చెప్పేసి మేము ప్రాధాయపడుతున్నాము. మేము సామాన్య చిన్న రైతులము. నేను 20 ఏళ్ళ నుంచి పొలం వేస్తున్నాను. నా పేరు వసంత్ కుమార్. చెప్పండి. నేను 20 ఏళ్ళ నుంచి పొలం వేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, లక్ష్మీనారాయణ వేస్తున్నాడు. ఇంకా అంతకుముందు మా నాయన వేసేవాడు. ఇంకా ఆజీబాజీ అంతా వీళ్ళే ఉన్నారు. మేము తూర్పు పక్కన ఉన్నాం. మేము మాది 60 సెంట్లు, వీళ్ళది 30 సెంట్లు. మీకు ఈరోజు కొలతలు ఉన్నాయి, నోటీసులు ఇచ్చారా? ఇచ్చినారు. ఏమన్నా నోటీసులు ఇచ్చారు? అది ఈరోజు కొలతలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ముస్లిమ్స్ ఎవరో ఇంటికాడికి వచ్చి తలారి వచ్చి ఇచ్చిపోయినాడు మొలాది. ఇప్పుడు కొలతలు రాలేదా? ఎవరు రాలేదన్న. నా పేరు హరినాథ్. నేను గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ పొలం గుత్తకు తీసుకొని చేయడం జరుగుతుంది. 20 ఏళ్ళ నుంచి కూడా ఈ పొలంలో చిలకల లక్ష్మీనారాయణ అనే వ్యక్తే ఉన్నాడు తప్ప ఇంత ఏ ముస్లిమ్స్ లేరు. అది వాళ్ళ ఇంటి పొలము, సొంత పొలము, వాళ్ళ పెద్దల ద్వారా సంక్రమించిన ఆస్తి. ఆ ఆస్తిలో ఈరోజు ముస్లిమ్స్ వచ్చి మాది ఆస్తి అని వచ్చేసి బోర్డు వాతి, స్తంభాలు వాతి, అడవిలో ఉన్నాము, ఊర్లో ఉన్నాము, అడవిలో ఉన్నాము అర్థం కావడంలే. ఈ విధంగా చేస్తా అంటే పోలీస్ వ్యవస్థ ఏమవుతుంది, ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు అసలు. ఇంకా ఈ పొద్దు వీళ్ళ పొలాలు అయితే రేపు పొద్దున మా పొలాలు అవుతాయి వచ్చేసి. ఎవరిని బతకని చెత్తట్లేరు వీళ్ళు. దీనిపైన పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నా పేరు మాలి భాష. లాల్ బహదూర్ చిన్న కాదర్ కొడుకుని నేను. మొదట ఉండేది పొలం మాది. ఈ పక్క ఉండేది బండిరు మన మామూలది. కానీ ఎవరు ఉన్నారో మనకు తెలియదు. కానీ ఈ పొలం కబ్జా చేసినట్టే ఉన్నారో ఎటో మనకు తెలియదు. కానీ ఈ కబ్జా చేసినట్టే. మేము పొలం తీసుకునేటప్పటి నుంచి ఈ పొలము బండి రమణ మామ ఉండే వాళ్ళదంతా చిన్న అన్నదమ్ములదే ఉంది పొలం. మనకు చదువు రాదు. మొన్న శుక్రవారం ఇప్పుడు పోసేప్పుడు చరిత్ర కట్టగాడికి పోయినప్పుడు పొలంకి వెళ్ళి చూసిన దున్నుతున్నాడంటే మా మనిషి వచ్చి చూస్తే బోర్డు ఉంది. మనకు చదువు రాదు కదా, మీ నాడు ఎడ్డాయుడు ఎవరు ఇది కాకుండా కంచెలు ఎక్కుతుండే అట అనుకున్నాం. కానీ నా పోయేటికి నోటీస్ వచ్చింది అని చెప్పినారు. మా గాడికి ఎవరు వచ్చినారంట, మా తమ్ముడి గారికి చెప్పినారంట ఇట పొలం గుర్తులు వేస్తున్నామని. ఎందుకని నేను రాత్రి పోయి కలిసినాను అన్నమాట. ఏమన్నా పొలం ఏమన్నా అమ్మినారా ఇట్లా అంటే లేదు భాష కబ్జా చేసినారు. పొలం ఎప్పటి నుంచో నీకు తెలుసు కదా అని అంటే మాకు తెలుసు మొదటి నుంచి. అందరం ఒకసారి కూర్చుంటున్నాము, తింటున్నాము, పొలం మీద తిరుగుతున్నాము. ఇప్పుడు కబ్జా చేయడం యాపక్క నుంచి నీళ్ళు వచ్చేది నాకు చెప్పమని సార్ నేను చెప్తా. కానీ ఎవరు మనకు తెలుసు. బండి రమణ గారు మీడియా సోదరులకు అందరికీ నమస్కరించి చెప్పడం ఏమనగా, ఈరోజు మేము మా పూర్వీకుల ఆస్తి 2281లో మా సర్వే నెంబర్లో మా ఆస్తులు ఉండేవి. ఈ 31 సెంట్లు మాకు ఉన్నది. మా నాన్న 2018 వరకు మా నాన్నగారు చూసుకుంటూ ఉండే. మా నాన్నగారి డెత్ సర్టిఫికేట్ కూడా ఉంది. తర్వాత మా అమ్మ క్యాన్సర్ వచ్చినందువల్ల ఈ స్థలము మేము చూసుకోలేదు. తర్వాత మా అమ్మగారు మా అన్న బిడ్డ పెళ్ళి కాబట్టి
మాకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చి మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. మేము ఎవరికి లావాదేవీలు జరపలేదు, మేము ఎవరికి అమ్మలేదు. ఈ మధ్యలో మేము వచ్చి మా సర్వే నెంబర్లో మా డాక్యుమెంట్లు మా అమ్మ చూపిస్తే మాకు ఈ స్థలం అని చెప్తే మేము కనుక్కొని మొత్తం ఎంక్వైరీ చేసి మా దాంట్లో ఎవరున్నారు ఏం కదా అని గ్రహించుకొని వాళ్ళది కూడా రికార్డు పరంగా ఏముందని చూసి మేము అంతా గ్రహించి మేము చూసుకొని వాళ్ళ సర్వే నెంబర్ ద్వారా వాళ్ళకు 2283లో వాళ్ళకు డాక్యుమెంట్ పుట్టింది, మాకు 2281లో ఉంది. వాళ్ళ పై స్థలంలో వస్తుంది, మాది కింది స్థలంలో వస్తుంది అని నేను ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టినాను. ఎంఆర్ఓ గారు 6 కేసు నడుపుతున్నారు. ఎంఆర్ఓ గారు 6 కేసు నడిపే లోపలనే వీళ్ళు ఎమ్మడే పోయి వేరే వాళ్ళకు రిజిస్టర్ చేసినారు. వీళ్ళు రిజిస్టర్ చేసి మళ్ళీ కోర్టుకు పోయినారు. కోర్టు ద్వారా కూడా ఇప్పుడు ఎటువంటి ఆర్డర్ లేదు వీళ్ళకు. ఎటువంటి ఆర్డర్ నాకు కొలతలు నిలబెట్టండి అది చేయండి అని నాకు ఆర్డర్ ఇవ్వలేదు. కాబట్టి దయచేసి నేను కొలతలు వేసుకుంటున్నాను. నాది కానీ ఈ నెంబర్లో నేను కానీ రిజిస్టర్ చేసి ఉండి మా వారసులైనా మేమైనా ఎవరైనా రిజిస్టర్ చేసి ఉంటే ఈరోజే స్వతహాగా మేమే అందరం నిలబడి మేమే బోర్డు పీకేసి మేమే అన్నీ చేసి వెళ్ళిపోతాము. ఈ పోల్స్ని ఎవరు పాతినారు? మేమే పాతినాము. మా స్థలమే ఇది. కొలతలేసి పాతినారు? కొలతలు వేసుకొని మేమే, మాకు ఉండేది ఒకటే నెంబర్, ఇది 31 సెంట్లే. దాంట్లో మెజర్మెంట్ ఉంది. కొలతలు ఎవరు ఇచ్చినారు? మేమే, మాకు దాంట్లో మెజర్మెంట్ ఉంది. ఉండేదే 31 సెంట్లు ఈ నెంబర్కి. ఎటువంటి ఎక్కువ తక్కువ ఏం లేదు. దాన్ని బట్టి మేము చూసుకొని మేము కొలతలు వేసుకొని మేము మా వాళ్ళని పిలుచుకొచ్చి మేము కొలతలు వేసుకొని మేమే వేసుకున్నాము. మా ద్వారా ఏమైనా దీని మీద లావాదేవీ జరిగితే మేమే స్వతహాగా తీసేస్తామని మీ ముఖంగా మీడియా ముఖంగా మేము చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఏమంటున్నారు అంటే మీరు 40 సంవత్సరాలు లేరు 30 సంవత్సరాలు లేదని ఒక భ్రమ క్రియేట్ చేస్తున్నారు. మా నాన్నగారు మాకు తెలియదని ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము. మా నాన్నగారు బతుకున్న రోజులు చూసుకున్నారు. తర్వాత మా నాన్నగారు చేసుకున్నారు. మా నాన్నకు తెలుసు అది. తర్వాత మా అమ్మకు తెలుసు. మా అమ్మకు క్యాన్సర్ వచ్చి మాకు ఇబ్బందులు అయ్యి మేము రాలేదు. మేము హాస్పిటల్ చుట్టూ తిరిగి మాకు స్థలం ఉండే విషయం తెలియక మా అన్న బిడ్డ పెళ్ళి కాబట్టి మా అమ్మ ఒరిజినల్ డాక్యుమెంట్లు మా దగ్గర ఈరోజు అమ్మనేది కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి. ఒరిజినల్ డాక్యుమెంట్తో సహా ఆర్ఎస్ఆర్ పేజీలో RH పేజీలో మా పేర్లు ఉన్నాయి. మావి ఏం లేదు. వాళ్ళ స్థలం వచ్చేసి 2283. వీళ్ళు ఏం చేసినారంటే ఎంఆర్ఓ గారికి చెప్పి మేము అనుభవంలో ఉండాలని చెప్పి ఒక డాక్యుమెంట్ మీకే చదివిస్తాను మీరే అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయ జిల్లా ఎస్పీ గారిని మేము కలవడం జరిగింది. 9వ తేదీన రాజ్ టీవీ పాత్రికేయుడు విజయ్, శిల్పా కేబుల్ టీవీ మధు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధిలో జరుగుతున్న అక్రమాలపై ప్రసారాలు చేసినటువంటి పోస్టింగ్లు పెట్టినటువంటి వాటిపై జిల్లా ఎస్పీ గారికి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. తర్వాత గతంలో ఆ సోషల్ మీడియా వేదికగా చేసుకునేటువంటి విజయ్ చేసినటువంటివి, అతని పైన ఉన్నటువంటి పలు పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి కేసు వివరాలు, కేసు నెంబర్లు అన్ని వివరంగా ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా అన్ని విచారించి ఎంత వసూలైంది దానికి సంబంధించినటువంటి పేపర్ కూడా గవర్నమెంట్ ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేశారని అడగడం జరిగింది. వంటంలో కేసు ఫిర్యాదు ఇచ్చామని చెప్పాము. సంబంధిత అధికారితో మాట్లాడతానని చెప్పారు ఆయన. నిన్న మీడియా మిత్రులపై ఖర్చుల వివరాలు అడిగితే కేసు నమోదు చేయడం సహించము అని అన్నారు. ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ మీడియా ప్రతినిధులే అనేది వాళ్ళ భావన నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీడియా ప్రతినిధులు అంటే ఆ దేవస్థానం అధికారులను కానీ ఆ దేవస్థానం కమిటీలను కానీ వివరణ అడిగి ఎన్ని వయసులు అయినాయి, ఎంత అయింది, ఎంత అభివృద్ధి జరిగిందని చెప్పి విచారించి నువ్వు పత్రికలలో కానీ నువ్వు పనిచేసే సంస్థలైనటువంటి శిల్పా కేబుల్ టీవీలో, రాజ్ టీవీలో ప్రచారం చేసుకో, తప్పు లేదు. సోషల్ మీడియాలో నీ ఇష్టం వచ్చినట్టు ఎంత అడుగుతున్నారు కదా, అడిగితే సహించరేమో అని చెప్పేది. సరే, మీకే విజయ్ అండ్ మధు ఇద్దరికే మేము అవకాశం ఇస్తున్నా. మీరే టైము డేటు అందరూ ఒకటే రోజు రండి. కలెక్టర్ గారినో లేదా నంద్యాల ఉండే పెద్ద మనుషులను, మేధావులను, రిటైర్డ్ అటువంటి ఉద్యోగులను అందరినీ పిలిపించండి. నా హయాంలో జరిగిన జమా ఖర్చులు, నేను చేసిన అభివృద్ధికి నన్ను నమ్మి ఆ పరమేశ్వరుని కోసం ఇచ్చినటువంటి
జమా ఖర్చులు వివరాలు నేను చెప్తా. 2010 నుంచి 2025 వరకు మొన్న కళ్యాణ మండపం ఓపెన్ యాక్షన్ వరకు జమా ఖర్చులు కూడా తేలాల. అన్నీ ఒకటే రోజు తేల్చేద్దాం, నాకేం అభ్యంతరం లేదు. దీనికి మీరు ఏ రోజు ఫిక్స్ చేస్తారో మీరే ఫిక్స్ చేయండి. ఎందుకంటే నా పైన వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే నాకు చూసుకోండి. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయొద్దు. అదేవిధంగా భవిష్యత్తులో ఇదే శిల్పామధు అదే దేవస్థానానికి చైర్మన్ కావచ్చేమో. నేను కలగన్నానా చైర్మన్ అవుతానని? ఫరూక్ గారు నిజంగా కూడా ఫరూక్ గారు పెద్దలు మీడియాలో పనిచేసేటువంటి నాకు కానీ, రామూర్తి గారు పెద్దలు సీనియర్ పాత్రికలు రామూర్తి, ఎన్టీవీలో ప్రసాద్ అని పనిచేస్తాడు, అతని మిస్సెస్, అతని సతీమణికి కాళికమ్మ దేవాలయంలో మెంబర్గా, వెనక ఉన్న ఉస్మాన్కు మైనార్టీ దాంట్లో ఒక మెంబర్గా, దివంగత నరసింహులు బొల్లెద్దుల నరసింహులు అని పెద్ద ఆయనకు ఎప్పుడో 30 ఏళ్ళ కిందట ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చాడు. ఇట్లా ఆయన వీళ్ళు మీడియా వాళ్ళు వాళ్ళతో మనకు కానీ ప్రోత్సహించినాడు. మంచి వాళ్ళు అభివృద్ధి చేసేది చూసినాడు, వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పి గమనించి ఇచ్చినారు. నంద్యాలకు మదర్సా ఈద్గాకు ఎవరు ఇచ్చినారు? ఫరూక్ కుటుంబ సభ్యులే ఇచ్చినది. నిజంగా కూడా వాళ్ళ అన్నదమ్ములను, ఫరూక్ గారి కుటుంబ సభ్యులను, వాళ్ళ అన్నదమ్ములను మనం మెచ్చుకోవాలా, వాళ్ళని అభినందించాలా. ఎందుకంటే ఫరూక్ పెద్దల ఆస్తులు, ఫరూక్ సార్ గారి సొంతమాస్తి కాదు, పెద్దల ఆస్తులను ప్రజల కోసము, ప్రజా అభ్యుదయం కోసము, సంఘం కోసము ఇస్తున్నావు. నీకు ఒక్కనికే ఏం హక్కు ఉంది, మాకు హక్కు ఉంది, మేము ఇవ్వమని చెప్పి వాళ్ళు అనలే. ఈయన ఇస్తానంటే సంతోషంగా వాళ్ళు అంగీకరించి ఇచ్చినారు, అభినందించాలా. రోడ్లకు ఇచ్చినది ఇంకా ప్రతిసారి రోడ్లకు ఫరూక్ ఇచ్చినది మనం చెప్పాల్సిన పనిలే. ఆయన కూడా ఎవరు కూడా ఏమి ఇబ్బంది పడలే. నిజంగా కూడా మన మీడియా మిత్రుల్లో కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి, ప్రింట్ మీడియా అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి ఫరూక్ ఓడిపోవాలని చెప్పి పనిచేసినారు. గెలిచిన తర్వాత వాళ్ళు వచ్చినా కానీ ఆయన నువ్వు నా కోసం ఓడిపోని పనిచేసినావు, నువ్వు రావద్దని కానీ, సార్ అతను నీ కోసం ఓడిపోదానికి పనిచేసినాడు, రానియద్దని మేము చెప్పడం కానీ చేయలేదే. అది ఫరూక్ అంటే, ఫరూక్ కుటుంబ సభ్యులు అంటే అదే. ఇదే విజయ్ పాన్ పరాకు అమ్ముతున్నాడని పాన్ షాపు భాష దగ్గర ఒక కేసు ఇష్యూ జరిగింది. ఈరోజు అతన్ని వీళ్ళను కూర్చోబెట్టి రాజీ చేసి లోకాలతో కేసు పరిష్కరించినాడు. మరి అది మర్చిపోతే ఎట్లా? జరిగిందని మంచిని ఆహ్వానిద్దాం. మేము ఎప్పటికైనా చెప్తున్నాను, మళ్ళా మీరు ఒకటే చెప్తున్నా, డేటు మీరే ఫిక్స్ చేయండి. ఎవరిని పిలుస్తారో మీరే పిలిచండి పెద్ద మనుషులుగా. ప్రధాని దేవస్థానంలో కూర్చుందాం, నా దగ్గర ఉన్నటువంటి ఖర్చు జమలన్నీ ఇస్తాను. 2010 నుంచి 2025 వరకు ఉన్న జమా ఖర్చులు అన్నీ తేలిపోని నంద్యాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇది కోరుకునే వాళ్ళు ప్రజలు అది కూడా కోరుకుంటారు. నన్నేమి 2020 నుంచి నేను కార్తీక మాసంలో మా ఫ్రెండ్స్ మేము అంతా కలిసి ప్రజలకు సేవ చేసుకుంటా, దేవస్థానం సేవ చేసుకుంటా, భోజనాలు పెట్టుకుంటా ఉన్నాం. అసంఘ కార్యక్రమాలు చేస్తున్నామని సుధీర్ కుమార్ రెడ్డి ఎస్పీ గారు నన్ను అరెస్ట్ చేయలేదే, నన్ను జైలు పంపలేదే. నాకు సిగరెట్ తాగిలవటం, మందు తాగిలవటం అంతకన్నా లేదు. సుధీర్ కుమార్ రెడ్డి ఎస్పీ గారు నన్నేం ఇది చేయలేదే. ఎవరి హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. దయచేసి వ్యక్తిగతంగా పోవద్దండి. నాకు తెలియని కథలేం కాదు, అన్నీ తెలుసు. దయచేసి మీరు ఇంతటితో దీనిని వదిలేస్తామంటే నాకు అభ్యంతరంలే. కేసు అయితే ఇచ్చినాము, నమోదు సరే ఓ రోజు ఎక్కువ తక్కువ చేస్తారు, లేదు పెంచుకుంటామని నాకు అభ్యంతరంలే. దేనికైనా సిద్ధం. సంతోషం. వైసీపీ అరాచకాలు, వైసీపీ దౌర్జన్యాలు, వైసీపీ మరణకాండ,
నిశ్చిత ఐక్యత, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, దాదాపు 3 years బ్యాక్ అమర్నాథ్ గౌడ్ ని ఎట్లా చంపినారో మీరందరూ చూశారు. వాళ్ళ సిస్టర్ ని ఈవ్టీజింగ్ చేస్తుంటే ఆయన పోయి ప్రశ్నించాడు, ఎందుకు మా చెల్లెల్ని ఇది చేస్తున్నారు, అక్కని ఎందుకు ఇది చేస్తున్నారంటే ఆయన నోట్లో బట్టా పెట్టి చంపేశారు. ఈ రోజుకి కరెక్ట్ 3 years అవుతుంది. మీరు చూస్తున్నారు ఈ వైసీపీ అరాచకాలు. వాళ్ళ అపోజిషన్ లో ఉంటే కూడా ఇంకా వాళ్ళ ఏమంటే అహం తగ్గలేదు, సేమ్ మాటలు, మళ్ళీ మేము వస్తే రప్ప రప్ప అని చెప్తామని. మీరు ఒకటే చూస్తున్నారు, ఎట్లన్నా ప్రజలు వాళ్ళకి 11 seats కి వాళ్ళకి రిజల్ట్ ఇచ్చారు. ఇంకా ఈ టైం అది కూడా రాదు. ఎందుకంటే ప్రజలకి పక్కా తెలుసు ఎవరు డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎవరు ఏ ప్రభుత్వం బాగుందని. దానికోసం నేను ఏం లేదు, అమర్నాథ్ గౌడ్ వాళ్ళ ఫ్యామిలీకి సానుభూతి అని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఆమె మీద వేధింపులు తాళలేక దాన్ని అరికట్టడం పోతే అమర్నాథ్ గౌడును చంపడం జరిగింది. వైసీపీ గుండాలు, వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ నాయకులు మరి అరాచకాలు 3 సంవత్సరాలు అయింది. మరి ఇప్పటికైనా వైసీపీ గుండాల దౌర్జన్యాలు, వైసీపీ గుండాల మాటలు, దుర్భాషలు ఆడుతున్నారు. ఇప్పటికి కూడా ప్రజలు బుద్ధి చెప్పినారు. 11 సీట్లతో 5 ఏళ్ల పరిపాలనలో మీరు చేసే అరాచకాలను, మీరు చేసే చిత్రహింసలను, మీరు మహిళలపై దాడులు, ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలపై దాడులు, మారణకాండను చూసి ప్రజలు బుద్ధి చెప్పారు. వైసీపీ నాయకులకు గుర్తు రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా తెలివి రాలేదని ఆ భగవంతుని మహాత్మా పూలేను ప్రార్థిస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నిరసన తెలుపుతున్నాం. ఇప్పటికైనా మీ అరాచకాలు మానుకోండి, మీ దౌర్జన్యాలు మానుకోండి, మీ రపారపాల మాటలు మానుకోండి, మీ దుర్భాషలాటలు మానుకోండి. మీరు మంచి చేయండి. కానీ మా ప్రభుత్వము మరి ఎన్ని రకాలుగా బీసీ ఎస్టీలకు అండగా ఉండి ఉద్యోగాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, మరి పచ్చి అబద్ధాలతో మీరు ఈ పొద్దుకి కూడా పత్రికా మూలకంగా మరి మోసం చేస్తున్నారు ప్రజలను. ఎవరు కూడా మీ మాటలు నమ్మరు. మీ మాటలు నమ్మినారు, ఒక్కసారి ముఖ్యమంత్రి చేసినారు. ఇప్పుడు మరి రాబోయే ఎలక్షన్లలో కానీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ మోడీ గారిని, మరి తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో, మా పూజ్యులు పెద్దలు నంద్యాల నియోజకవర్గంలో మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో, యువ నాయకుడు ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో మరి నంద్యాల ప్రాంతం అంతా అన్ని కులాలు, అన్ని మతాలను మరి గౌరవిస్తూ మా ప్రభుత్వము ప్రజా పరిపాలన చేస్తున్నారు మా నాయకులు, మా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు. అంతేకాని మీ కళ్ళబొల్లి మాటలకు మేము నమ్మము. మా ప్రభుత్వము వచ్చిన తర్వాత ప్రజలు సుఖ సంతోషాలతో, సంక్షేమ పథకాలతో కలకలలాడుతుంది ఈ రాష్ట్రము. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు, మరి ప్రాజెక్టులు, మీరు ఒక్క ప్రాజెక్టు కూడా ₹1 ఇవ్వలేకపోయినారు. ఒక్క సంక్షేమ కార్యక్రమము నెరవేర్చలేకపోయినారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ మరి రద్దు చేశారు. మరి 9 కోట్లు చంద్రబాబు నాయుడు నందమూరి నగర్ బ్రిడ్జికి ఇస్తే మరి డబ్బులు ఎన్నికి తీసుకొని పోయి నిలుపుదల చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి ఇవన్నీ సిగ్గు ఉండాలి, సిగ్గు చేటనిపించింది. ప్రజలు ఆయన్ని గమనిస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ
దేవుడా ఇవాళ నేను సంగతి వేసుకొని ఎదుగని వచ్చిన ఇంటి కాడ పొద్దునే కాక పెట్ట వదినగా కాక పెట్ట పడిపోతుంది. నంద్యాల ఎస్పీ కాలనీలో స్థల వివాదం. నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆలయ చైర్మన్ చలంబాబు. అమర్నాథ్ గౌడ్ త్యాగం మరువలేనిది, ఎన్ఎండి ఫిరోజ్. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన, నంద్యాల టెక్క మార్కెట్ యార్డ్లో భారీ బహిరంగ సభ, ఎన్ఎండి ఫిరోజ్. బకెట్ నీళ్లలో పడి 2 ఏళ్ల బాలుడు మృతి.